ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు చెరసాలలో ఉన్న పౌలు శిల కూడా మధ్యరాత్రి వేళ వారు దెబ్బలు పాలైపోయిండు కూడా దేవునిని స్తుతించి ప్రార్థించి కీర్తనలు పాడినప్పుడు అద్భుతంగా దేవుని సన్నిధికి అక్కడికి వచ్చి మహాభూకంపము కలిగి చెరసాల తలుపులు తెరుచుకున్నాయంట, బంధకములన్నీ ఊడి పడిపోయినాయట. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా పౌలు శిలవలే నువ్వు బంధకాలతో ఉన్నావా? నీ జీవితం అంతా కట్టివేయబడి ఎటు నడవలేని పరిస్థితుల్లో, ఎదగలేని స్థితిగతుల్లో నీవు నలిగిపోతూ బంధించబడిన వ్యక్తిగా ఉండుంటే గనక ఈ ఉదయము నీకు ఒక శుభవార్త. దేవుని సన్నిధికి నీ మధ్యకొచ్చి దేవుడు అద్భుతమైన రీతిలో నీ బంధకాల నుంచి నేను విడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. అయితే అంత గొప్ప విడుదల నీ జీవితంలోకి రావాలి అంటే గనక నువ్వు ఒక పని చెయ్యాలి. వారు ఏ విధంగా అయితే గాయాలు పాలయ్యి బెత్తము దెబ్బలు తిని రక్తము కారిన పరిస్థితుల్లో కూడా రాత్రి వారు స్తుతించి ప్రార్థన చేశారు. ఈరోజు గాయాలతో ఉన్న నీవు, దెబ్బలతో ఉన్న నీవు, అనేక రకాలుగా కృంగుదల్లో ఉన్న నీవు దేవునిని స్తుతించి ప్రార్థన చేయగలిగితే నేను చెప్తున్నాను, అద్భుతమైన రీతిలో నీ స్థితిగతుల నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. కేవలం వాగ్దానం వింటే అద్భుతం జరగదు. వాగ్దాన ప్రకారం నీ జీవితాన్ని మార్చుకుని మలచుకుంటే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. అక్కడ వారిద్దరూ కూడా బంధించబడినారు, కాళ్ళు చేతులకి బోండాలు వేశారట. కానీ వారు నోటితో దేవుణ్ణి స్తుతించినప్పుడు బంధకాలు తెగిపోవడంతో పాటు చెరసాల తలుపులు కూడా తెరుచుకున్నాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేనేమీ చేయలేకపోతున్నాను, నా వల్ల ఏమీ కావట్లేదు, నా జీవితం ఇలాగే ఉండిపోయింది అనుకుంటున్నావు. నువ్వు కనీసం ప్రార్థన చేయగలవు కదా, నువ్వు నోటితో దేవుణ్ణి స్తుతించగలవు కదా. నీవు ఏదైతే దేవుని కొరకు చెయ్యగలవో అది నువ్వు చేసి చూడు. దేవుని యొక్క మహా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. పౌలు శిల యొక్క కాళ్ళు చేతులు బంధించబడున్నాయి. అయితే వారు నోటితో దేవునికి కీర్తనలు పాడుతూ స్తుతించారట. వారు స్తుతించినప్పుడు దేవుని సన్నిధి అక్కడికి వచ్చేసింది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నన్ను విడిపించడానికి ఎవరో రారు, నన్ను రక్షించడానికి ఎవరో రారని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ దిగిపోతాడు. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం. ఇది ఈరోజు నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నువ్వు రాసి పెట్టుకో. దేవుని మహా సన్నిధి చేత, ఆయన కృప చేత అనేక రకాల బంధకాల నుంచి నువ్వు నీ సమస్తము కూడా విడిపించబడబోతూ ఉన్నారు. ఆమేన్. ఇది ఎలా జరుగుద్దంటే ఆ చెరసాల తలుపులు ఎలా తెరుచుకున్నాయి? ఇది ఎలా జరుగుద్దంటే వాళ్ళ కాళ్ళకి చేతులకి ఉన్న ఆ బోండాలు వేసి బంధించారు కదా, అవి ఎలా ఊడిపోయాయి? దేవుని యొక్క కార్యం అది. ఈరోజు దేవుని కార్యము నీ పట్ల కూడా జరగబోతుందంతే. నువ్వు నమ్మి దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చెయ్యి. యేసు నామంలో ఈ వాగ్దానం ఈరోజు నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.